ముఖ్య అతిథి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా అభిలాషరావు గారికి, అదేవిధంగా గౌరవ ఎంపీడీసీలు, గౌరవ ఎంపీలు, గౌరవ సర్పంచులు, అందరూ ప్రజాప్రతినిధులు ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణమైన మీ అందరికీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళం మీరందరూ అనుకుంటేనే హీరోలు అవుతాం, మీరు అనుకోకపోతే హీరోలు అవుతాం. ఎన్నికలు చూసినాం, ఎన్నో ఆరోపణలు చూసినాం. ప్రతి ఎన్నికలు ప్రతిసారి ఎందుకంటే ఉన్న కార్యకర్తలకు అందరూ కూడా ప్రతి ఎన్నికలు మనం ఉత్సాహంగా పనిచేస్తూ ప్రతి ఎన్నికల్లో ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుంటూ వస్తాం. ప్రతి ఎన్నికలో కొత్త పరీక్షలే అంటే కొత్త విద్యార్థి మనం ఏ విధంగా పరీక్షకు పోతున్నామో మనంతా చదువుకొని పోయే విధంగా మనమంతా కూడా కష్టపడి మన ఎమ్మెల్యే ఎన్నికల్లో నన్ను ఈ స్థాయికి ఎదగడానికి మీరందరూ కూడా కారణమైన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా నిలబడాలనే విధంగా కష్టపడ్డాం. అదేవిధంగా ఇప్పుడు గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన తరఫున, మన పార్టీ తరఫున కాంటాక్ట్ చేస్తున్నారు. మన స్థానికుడు ఇక్కడ ఈ అలంపూర్ నియోజకవర్గంలో ఈ నడిగడ్డలో పుట్టి యావత్ దేశంలోనే ఒక మంచి పేరు సాధించుకున్న వ్యక్తి. అటువంటి నాయకుడిని ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం, బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే కాకులు ఏ ఒక్క కాకు చచ్చిపోయినా కాకులన్నీ ఒకసారి చదివండి. అదేవిధంగా మన ప్రాంతవాసి నిలబడినప్పుడు మనం అందరం కూడా చెయ్యి కలపాల్సిన అవసరం. మన గతంలో మనం ఎంపీగా గెలిపించిన వ్యక్తి మన రాములు ఒక్కరన్నా ఖచ్చితంగా చూసినారా? నేను ఎవరైనా చూసినారా? ఎందుకంటే మనం పార్టీకి నిలబడాలనే ఒక బాధ్యతతో మనం 50 మెజార్టీతో గెలిపిస్తాం అనే బాధ్యతను మర్చి ఈ రోజు మన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులను డైవర్ట్ చేసే విధంగా చూస్తున్నారు తప్ప మన ఈ రోజు మన పెద్ద ఎత్తున కరువు వచ్చింది, నీటి సమస్య తీర్చాలని ఒక్క రోజున మాట్లాడినాడా? ఒక రోజు సాగునీటి సమస్య గురించి మాట్లాడినాడా? ఒక రోజు మన తాగునీటి సమస్య గురించి మాట్లాడినాడా? ఎంతసేపు ఉన్నా మన మీద మాట్లాడడం గొప్ప, మన ప్రజల ప్రయోజనాల గురించి, ప్రజలకి ఏ విధంగా మేము జరగాలి, నాకు 5 సంవత్సరాలు ప్రజల అవకాశం ఇచ్చినారు, ఈ అవకాశాన్ని ఏ విధంగా ప్రజల గురించి ఆలోచించాలని ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారు ప్రతి నిమిషం ప్రజల గురించి ఆలోచించారు, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాడు. ఈ రోజు వ్యవసాయ కుటుంబాలు ఆనందంగా ఉన్నామంటే ఒక కేసీఆర్ దయ. మన కేసీఆర్ వ్యవసాయాన్ని మనం మానేసి బొంబాయికి పోయిన కాలంలో చూస్తాం. ఈరోజు కరువు కాటకాలంలో మరి ఏ గ్రామంలో పోయినా ఎన్నికల సందర్భంలో ఇండ్లన్నీ మూతలు పడుతుండే. ఈ రోజు ఏ గ్రామం పోయినా ఈరోజు గ్రామాలు ఎంత వెలుగునిచ్చినాయి. గ్రామాల్లో మంచి ఇల్లు కట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు రైతు పుణ్యం మీద పెట్టుకొని నిద్రపోయినాడు. ఇప్పుడు రైతు వ్యవసాయం పండించిన పంటలకి మంచి ధరలు వచ్చినాయి. వ్యవసాయం అంటే దండగానే పరిస్థితికి వెళ్ళి వ్యవసాయం అంటే పండగానే చేసి చూపించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి వారి సారథ్యంలో ఏ విధంగా గ్రామాల్లో ఎంత అభివృద్ధి చెందినాయి. ఏదన్నా గ్రామంలో ఏ గ్రామంలో పోయినా ఈరోజు పర్మనెంట్ స్ట్రక్చర్ వచ్చింది. గ్రామాల్లో ట్రాక్టర్లు వచ్చినాయి. ఆ ట్రాక్టర్లో చెత్తని కూడా బయటకు తీసుకుపోయినాం. అదేవిధంగా మరి ఈ రోజు గ్రామాల్లో క్రిమిటోరియల్స్ ఎన్ని చేసినాం. ఈ రోజు ఈ 90 రోజుల్లో 100 రోజుల్లో ఒక్క పని చేసిన గ్రామాల్లో అభివృద్ధి చేసినందుకే మనకి ఈరోజు గ్రామాల్లో ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులే ధైర్యంగా ఓటు హక్కు అడిగే ధైర్యం ఒక టీఆర్ఎస్ పార్టీకి ఉంది. మరి కాంగ్రెస్ నాయకులు ఏం చేయలేదు. ఈ 100 రోజుల్లో చూసినాం. ఈ 100 రోజుల్లో ఎటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళు? ఏ పనులు కూడా చేయలేదు. దయచేసి ఆలోచించాలా. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటు చేసినా మనం మన పరిస్థితి
మన బొంబాయికి పోయేదో లేకుంటే బతుకు తెరువుకి నెత్తిమీద గంపని పెట్టుకొని సంఘాల పిల్లని ఎత్తుకొని పోయే పరిస్థితి వస్తుంది. మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదంటే ఖచ్చితంగా మనం పార్లమెంట్ లో మన గతంలో ఉన్న నాయకులు చాలా మంది చూసినాం. మనకి ఎన్నికలు అనేది కొత్త కాదు, ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు వస్తూనే ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. ఏ ప్రభుత్వంలో ఎవరు వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ఏం గొప్ప పనులు చేసినారని ఒక నెమ్మరు వేసుకునే విధంగా ఉండాలి. ఈ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో లేకపోయినప్పుడు కూడా మనం చేసిన పనులు ప్రజల్లో చిరస్థాయిగా నిలబడినాయి. ఏ గ్రామంలో పోయినా ఈ కండువానే గుర్తొస్తుంది. ఈ కండువదారి పనులు జరిగినాయి. ఈరోజు ఈ గులాబీ కండువదారిని ఏ గ్రామంలో అయినా అభివృద్ధి చేసుకోగలిగాం. అదేవిధంగా మన గౌరవ ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు ఎంపీగా అయితే ఖచ్చితంగా మన నియోజకవర్గ అభివృద్ధి కొరికి మన గట్టి ఎత్తిపోతల పథకం గాని, అదేవిధంగా అన్ని మన ప్రజల ప్రయోజనాల గురించి ఏ అవసరాలు స్కూళ్లు గాని నవోదయ గాని అన్ని స్కూళ్లు రావడానికి కారణమవుతాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ మాత్రం పొరపాటు చేసినా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో వచ్చి తిరిగే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే గ్రామాల్లో వచ్చి అబద్ధం మాటలు చెప్తారు, ఇల్లు ఇస్తామంటారు, మనం అవి ఇస్తామని బూటకం మాటలు చెప్పి మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మోసపోయినామంటే మనం కాలం అనేది వాపస్ రాదు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు కేసీఆర్ కి ఓటు వేయలేదని చాలా మంది బాధపడుతున్నారు. మన అటువంటి బాధ పడితే కూడా లాభం ఏముంటది. ఒకసారి చాలా మంది కూడా మనము స్థానిక నాయకత్వాన్ని ఓడగొట్టాలా గానీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండాలని కోరుకున్నాం. అందరూ ఆ విధంగా కోరుకోవడం వల్ల మన ప్రభుత్వం పడిపోయినా మనం చేసిన పనులు చిరస్థాయిగా ఉన్నాయి. అదేవిధంగా మనం ఏమాత్రం పొరపాటు చేసినా ఆ పొరపాటుకి మూల్యం అనేది పెద్ద ఎత్తున చెల్లించాల్సి వస్తుంది. ఈ ఒక్క పొరపాటు వల్ల ఈరోజు మనకి కరెంటు లేదు, ఈ ప్రయోజనం చేకూర్చడం లేదు. ఒకసారి దయచేసి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం ఒక్కొక్కరు కూడా ఒక 200 ఓట్లు వేసి నాయకత్వం ఇక్కడికి వచ్చింది. మీరందరూ కూడా ఒక్కసారి చెయ్యెత్తి అందరూ ప్రతి ఒక్కరు కూడా చెయ్యెత్తి మన ప్రవీణ్ కుమార్ గారిని మద్దతు తెలపాలని కోరుకుంటూ ఇక్కడ